ఇది ఎంత దారుణమైన వార్త అంటే ఖమ్మం ముగ్గురు మంత్రులు ఉన్నారు. చిన్న పిల్లగాడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే ఆ పిల్లగానికి బ్లడ్ ఎక్కియడానికి పాపం చిన్న బాబు 18 రోజుల బాబుని బ్లడ్ ఎక్కియడానికి పోతే ఆ చెయ్యి మొత్తం తీసేసారు. జీవితకాలం ఈ చిన్న పసిగుడ్డు మరి వికలాంగుడు అయినటువంటి పరిస్థితి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖమ్మం జిల్లా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ బాబుకి ఒక 25 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి. ఎందుకంటే వాడు ఇప్పుడు నెల లోపల ఉంది, వాడి వయసు 18 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం 25 లక్షలు పెరిగి అంతో ఇంతో జీవితానికి వాళ్ళకి ఆధారం ఉంటుంది. కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. వీళ్ళ చరిత్ర చాలా దారుణంగా ఉంది. కవల పిల్లలు పుడితే పాపం ప్రైవేట్ హాస్పిటల్ పోతారు వాళ్ళు. ఫస్ట్ ఆ డబ్బులు అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో అవకాశం లేక ఈ బాబుని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన పాపానికి జీవితకాలం ఈ బాబుని వికలాంగులు చేసిండ్రు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా హెల్త్ మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టాలి, ఈ బాబుని ఆదుకోవాలి.